హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. నిన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పేమెంట్ ఎట్లా చేయాలి, వెబ్సైట్ ఎట్లా ఓపెన్ చేయాలి అనేది వీడియో అప్లోడ్ చేసిన. సో ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి. అండ్ ఓపెన్ ఇంటర్కి సంబంధించి ఓపెన్ 10th రిజల్ట్స్కి కూడా చాలామంది అడుగుతున్నారు. సో వన్స్ నాకు అప్డేట్ వచ్చిందంటే నేను డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఏపీకి సంబంధించిన అమరావతి ఆంధ్రప్రభ నోటిఫికేషన్ అంటే పేపర్లో వచ్చింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి వీడిన చిక్కుముడులు ఏపీలో 35,000 మందిని విద్యార్థులకు ఊరట, 500 మంది సిబ్బంది పెండింగ్ జీతభత్యాలు చెల్లించనున్న ప్రభుత్వం. అండ్ అలాగే జూన్లో వివిధ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్లు అండ్ అడ్మిషన్లకి చర్యలు అయితే తీసుకుంటారంట. యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే 76 కేంద్రాలు, ఈ ఏడాది మరిన్ని పెరిగే అవకాశం అయితే ఉంది. క్యాంపస్ విజయవాడలో ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ అయితే చేశారు. సో ఇంతకుముందుకి మనకు కంబైన్డ్గా ఉంటుండే కదా, సో ఇప్పుడు ఏపీలో ప్రారంభించనున్నట్లయితే తెలియజేసిండ్రు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ ఆధ్వర్యంలో ఇంకా ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. గుడ్ న్యూస్. సో అదేవిధంగా మనకి రాజధాని ప్రాంతంలోనే యూనివర్సిటీ క్యాంపస్ని ఏర్పాటు చేయాలా ఏంటి అనేది అయితే ఇది ఆలోచిస్తున్నారు. సో దీని గురించి ఇంకా క్లారిటీ రాలేదు. బట్ జూన్ జూలై ఈ టైంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. పీజీకి కానివ్వండి, డిగ్రీకి కానివ్వండి. నెక్స్ట్ ఇంకొకటి, గురుకులాలలో అవినీతికి చెక్. ఇది ఇంతకు ముందుకు సంబంధించి ఏపీ న్యూస్ కదా, ఇది మన తెలంగాణ న్యూస్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో గురుకులాలలో నెలకొన్న చాలా సమస్యల గురించి డిస్కషన్ చేశారు. సో ఇక్కడ నుండి మహిళా సంఘం గ్రూపులు నెల సామాన్ కానివ్వండి, ఏదైతే కూరగాయలు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మహిళా సంఘాలకు అయితే అప్పగిస్తారంట. చూద్దాం మరి, ఎందుకంటే ఇంతకుముందుకు గురుకులాలలో చాలా అవకతవకలు జరిగినాయి అనేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే సమ్మర్ క్యాంప్స్ మీద చాలా స్కామ్స్ జరిగినాయి. ఆల్మోస్ట్ 93 crores రూపీస్ లెక్క తేలట్లేదు అన్నట్టు అన్నారు. సో ప్రజెంట్ ఉన్న మన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ స్టేట్మెంట్ కాదు, ఇంతకుముందుకు ఉన్న గురుకులానికి సంబంధించి అన్నమాట. అంటే అప్పుడు సెక్రటరీ ఉన్న వాళ్ళ మీద అన్నట్టుగా అంటున్నారు. సో దీని గురించి మనకు పెద్దగా క్లారిటీ లేదు, బట్ పేపర్లో అయితే అలా ఇచ్చారు. ప్రస్తుతం చాలా చోట్ల గురుకులాలకు అవసరమైన ప్రొవిజనల్స్ ఏదైతే ఉన్నాయో, పప్పులు, నూనె, కారం ఇవన్నీ కూడా కమిటీల పేరుతోటి చాలామంది పేరెంట్స్ నుంచే పెడతారు. నాకు తెలిసినంతవరకు టెండర్స్ ఇస్తారు, ఎందుకంటే పేరెంట్స్కి కూడా అవగాహన ఉండాలి అని ఒక ఇంటెన్షన్ తోటి. అండ్ అలాగే ఈ కమిటీలలో సీనియర్ సపోర్ట్గా అట్లా పేరెంట్స్ కమిటీలని పెడతారు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా వరకు మేనేజ్ చేస్తారు. సో నిత్యం మానిటరింగ్ అండ్ నాణ్యత ఉండాలి అనే ఒక విధంగా దాని దిశగా అడుగులైతే వేస్తారంట. అండ్ అలాగే ఇక్కడ నుండి స్టూడెంట్స్కి కాస్మెటిక్ బిల్స్ ఇస్తారు, బట్ దాని బదులు ఒక కార్డు ఇస్తారంట. ఆ కార్డుతోటి మీరు సోప్స్ అవన్నీ తీసుకోవడం, పేస్ట్, సోప్స్ అవన్నీ అయితే తీసుకునేటట్టయితే చేస్తారంట. నెక్స్ట్, విద్యాలయాలపై రాజకీయం వద్దు, ఎస్సీ గురుకులాల కుంభకోణంలో బయటకు వస్తుందనే డైవర్షన్. ఎలాంటి అనుమతులు లేకుండానే 800 మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చారంట. నెలన 95 కోట్ల చెల్లింపులు అయితే ఉన్నాయి. అఫిడవిట్లో వెలుగులోకి, ఆడిట్లో ఇదంతా చేస్తే తెలిసిందంట. సో గత సెక్రటరీ స్థాయిలోనే భారీ స్కామ్ అనేసి చెప్పడం జరిగింది. గురుకులాలలో క్యాలెండర్ అయితే ఉంటుందంట. 1,70,000 మంది చదువుతున్నారంట ప్రజెంట్. అందరినీ తమ పిల్లలుగా చూస్తున్నానని చెప్పారు. ఇది మన ప్రజెంట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సో ఆవిడ చెప్పిందనమాట. ఇందులో గ్రౌండ్ క్లీనింగ్, రూమ్ క్లీనింగ్ అనేది టైం టేబుల్ భాగము. అండ్ ఎస్సీ గురుకులలో తొలిసారిగా మేలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిందనేసి చెప్పడం జరిగింది. సో ఇంతకుముందుకు ఒక కాంట్రవర్సీ ఉండేది, ఇట్లా స్టూడెంట్స్ వాష్రూమ్స్ వాష్ చేసుకుంటే ఏమవుతుంది అనేది. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. సో ఆవిడ ఏమంటున్నారంటే, నేను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్లా ఉంటుంది అన్నట్టుగా అన్నాను, అంతేగాని నేను మాట్లాడిన కాల్ అంతా కట్ చేసి 4 నిమిషాలు మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడితే ఆ 2 నిమిషాలదంతా వదిలేసి ఆ పర్టికులర్ పాయింట్ని మాత్రం ఎడిట్ చేసి ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా గురుకులాలలో రాజకీయం జరిగింది అనే ఒక స్కామ్స్ జరిగినాయి అనేవి బయటకు వస్తాయి కాబట్టి ఇట్లా డైవర్ట్ చేయడానికి నన్ను ఇట్లా నిందిస్తున్నారని సెక్రటరీ అయితే చెప్పడం జరిగింది. గురుకులాలకి ఎవరు వచ్చినా కూడా స్టూడెంట్స్ అందరినీ బాగా చూసుకుంటే చాలు, ఎందుకంటే 1 lakhs స్టూడెంట్స్ అందరూ గురుకులాల మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు 20 గురుకులాలు తీసేసిండ్రు. సో ఎందుకంటే స్థానిక గురుకులాలు అవన్నీ పెడుతున్నారు కాబట్టి కొన్ని తీసేసిండ్రు. సో ప్రస్తుతం పేరెంట్స్ కమిటీల పేరుతో చాలా దందాలు అయితే చేస్తున్నారంట. అండ్ ఇట్లాంటి దందాలు అసలు మీరు చేయకండి, ఎందుకంటే మీ పిల్లలు కూడా అక్కడ చదువుతున్న వాళ్ళే ఉంటారు కదా చాలామంది. సో అందుకోసమని పేరెంట్స్ కూడా ఆలోచించండి. అండ్ అలాగే నిత్యం అంటే రీసెంట్గా చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి కదా, ఎప్పుడు చేసిన గురుకులాలలో ఏదో అవుతుంది, ఇంతకుముందు ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు ఏం జరగలేదు, ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి అనే ఒక కాంట్రవర్సీ కూడా బయటకు వచ్చింది. నెక్స్ట్, పేస్ట్, టూత్ బ్రష్లు కొనుగోలు చేయడానికి విద్యార్థులకి కార్డులు అయితే ఇస్తారంట. యాక్చువల్లీ నాకు
ఇది చూసినప్పుడు అనిపించింది. సో ఇంతకుముందుకైతే డైరెక్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ ఇస్తుండే, బట్ ఇప్పుడు మాత్రం కార్డ్స్ ఇస్తారంట. చూడాలి మరి దీని యూసేజ్ ఎట్లుంటుంది.